శుభోదయం విద్యార్థులు. నేను అన్న మీ తరగతి ఉపాధ్యాయురాలు. మీకు ఈరోజు ఏంటి తెలుగులో అక్షరాలను వరుస క్రమంలో ఎలా రాయాలో నేర్పిస్తాను. ఈరోజు డేట్ టుడే తేదీ ఎంత? టుడే 25th 25th March 2021. Today is Thursday. THURSDAY Thursday. ఈరోజు 25/3/2001 ఈరోజు ఏంటి? గురువారము. గురువారం ఎలా రాయాలి? గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా దీర్ఘమిస్తే వా, రాకల్ కట్టిస్తే రా, మా కొమ్మిస్తే ము. గురువారము. ఏం వారం ఈరోజు? గురువారము. థర్స్డే అంటే గురువారము. ఈరోజు తెలుగు మీకేంటి? తెలుగు సబ్జెక్టు చెప్తాను. తాకేత్వమిస్తే తే, లా కొమ్మిస్తే లు, గా కొమ్మిస్తే గు. ఏం సబ్జెక్ట్ ఇవాళ? తెలుగు సబ్జెక్ట్. ఏం సబ్జెక్టు? తెలుగు సబ్జెక్ట్. తెలుగు సబ్జెక్టులో తెలుగు ఎలా రాయాలో చెప్పిన కదా. తాకేత్వం, ఏత్వం, కొమ్ము, కొమ్ము 3 వచ్చినాయి చూడండి. తెలుగు ఇలా రాస్తేనే మీకు అక్షరాలు పదాలుగా మాట్లాడాలి. తెలుగులో మనకేమి ఇచ్చిండు? ఈ కింది అక్షరాలను వరుస క్రమంలో రాయము. క్రింది అక్షరాలు అంటే తెలుసు కదా మీకు. క్రింది అక్షరాలను వరుస క్రమంలో రాయండి. దీంట్లో కూడా మీకు ఏంటి? ఒత్తులు, తలకట్టు దీర్ఘాలు, తర్వాత సున్నా, అర సున్నా అన్నీ కలిపి వచ్చి దాన్ని సెంటెన్స్గా చదువుకుంటూ పోతేనే వస్తుంది అన్నమాట. క్రింది అన్నప్పుడు చూడండి, కాకు గుడి ఉంది, కాకి రావద్దు, దాకు గుడి ఉంది, కీ ముందర ఏముంది? సున్నా. క్రింది ఇలా పలకాలి. క్రింది అక్షరాలను. క్ష తెలుసు కదా ఎక్కువ అక్షరము. అక్ష రా, రా దీర్ఘం, లా ను. చూడండి ఇక్కడ గుడి తర్వాత రావద్దు వచ్చింది. ఇక్కడనేమో దీర్ఘం, కొమ్ము. అక్షరాలను వరుస క్రమంలో రా కొమ్ము, కాకి రావద్దు, లాగవుతుంది. వరుస క్రమంలో వ్రాయండి అన్నప్పుడు రావద్దు వచ్చింది. రాయండి. గుడి. ఇవి చూసుకుంటూ మనము చదివితే మనకు సెంటెన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇది చూస్తూ చదువుతూ పోవాలి. మీకు ఇప్పుడు ఏంటి? ఎల్కేజీ యూకేజీలో అక్షరాలను గుర్తుపడుతూ వాటిని వరుస క్రమంలో రాస్తూ తలకట్టు దిగులు నేర్చుకుని వాళ్ళు ఎలా చదవాలో నేర్చుకుంటే మీకు ఈ వర్డ్స్ అనేది చదవడం వచ్చేసేస్తుంది అన్నమాట. ఫస్ట్ ఏమి ఇచ్చిండు వాడు? ఊ. ఫస్ట్ అక్షరం మనకు ఊ వస్తుందా? అక్షరంలో ఊ రాదు కదా, ఈ వచ్చింది. సెకండ్ అక్షరం ఈ వస్తుందా? రాదు. ఏ వచ్చింది, ఏ రాదు. రు వచ్చింది, రు రాదు. ఆ వచ్చింది. అచ్చులలో మొదటి అక్షరం ఏంటి? అచ్చులలో మొదటి అక్షరం ఆ. ఇప్పుడు వచ్చింది, మిడిల్లో ఇచ్చింది, ఇక్కడ మధ్యలో ఇచ్చింది. మనం ఏం చేయాలి? ఈ అక్షరాలు మొత్తము మనము గజిబిజిగా ఇచ్చిండు, జంబుల్స్గా ఇచ్చిండు. వాటిని ఏం చేయాలి మనము? పూరా లెటర్స్ पूरा अलग दे दिए, अपन क्या करना? सही करके ये लिखना पड़ता. ओके. आ తర్వాత ఓ, తర్వాత ఈ, తర్వాత అక్షరం ఏంటి? ఊ, తర్వాత అక్షరం ఏంటి? ఆహా, తర్వాత అక్షరం ఏంటి? రు, తర్వాత అక్షరం ఏంటి? ఏ, తర్వాత అక్షరం ఏంటి? ఆ. చూడండి సెకండ్ ఆ వచ్చినప్పుడు ఆ, ఫస్ట్ ఆ, తర్వాత అక్షరము అమ్,
ఇలా గజిబిజిగా ఇచ్చిండు. ఇలా ఏంటి అక్షరాలు ఆటో ఆహా వరకు మనం ఏమని చదువుకున్నాము? ఆటో ఆహా వరకు అచ్చులు నేర్చుకున్నాం. ఆటో ఆహా వరకు అచ్చులు అంటారు. కా నుండి రా వరకు బండి రా వరకు హల్లు. ఈ అచ్చులు మాత్రమే గజిబిజిగా ఇచ్చింది. మనకు ఓన్లీ అచ్చులు మాత్రమే ఇచ్చింది. ఇక్కడ మొత్తం అచ్చులే ఉన్నాయి. చూడండి, మీరు ఆ నుండి ఆహా వరకు ప్రాక్టీస్ చేసినాం కదా, మనకు అందరికీ వచ్చు కదా. ఆ వచ్చిన దాంట్లో ఆ నుండి ఆహా వరకు ఎవరికైతే వస్తుందో వాళ్ళే వరుస క్రమంలో రాయడానికి వస్తుంది, లేకపోతే రాయడం రాదు. వరుస క్రమంలో ఎలా రాస్తారు? ఎలా రాస్తారు చెప్పండి? ఎవరికైతే అక్షరాలు ఆ తర్వాత ఇంకో అక్షరం ఏంటి, తర్వాత అక్షరం ఏంటి, తర్వాత అక్షరం ఏంటి అనేది తెలిస్తేనే మీరు ఈ అక్షరాలు అనేవి రాస్తూ పోతారు. లేకపోతే మీరు ఐడెంటిఫికేషన్ లేకపోతే, రాయడం రాకపోతే ఎవరికి ఈ వరుస క్రమంలో రాయడం రాదు. అచ్చులలో మొదటి అక్షరం ఏంటి చెప్పండి? చెప్పండి పిల్లలు, అచ్చులలో మొదటి అక్షరం ఏంటి? ఎవరైతే చెప్తారో వాళ్ళకి గుడ్. చెప్పండి, ఫస్ట్ అక్షరం ఆ. ఫస్ట్ అక్షరం ఏంటి? ఆ. ఇప్పుడు వరుస క్రమంలో మనం రాసుకుంటూ పోవాలి. ఇవి గజిబిజిగా వచ్చినాయి కాబట్టి మనం ఏం చేయాలి? వరుస క్రమంలో రాస్తూ పోవాలి. ఇదేం అక్షరము? ఆ. ఆ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఆ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఆ. ఆ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఆ. రాసేసిందా? ఆ. ఆ. చూడండి, వరుస క్రమంలో వస్తుంది ఇప్పుడు. ఆ తర్వాత మనం ఏం రాస్తాం? అచ్చులలో ఆ తర్వాత ఏం అక్షరం వస్తుంది? ఈ. ఈ అక్షరం. ఈ అక్షరం రాసినారా? రాసిన వారి కింద ఇలా లైన్ కొట్టుకోండి. మీకు ఏదైతే రాస్తే అది లైన్ కొట్టుకుంటే మనం రాసేసినామని తెలిసిపోతుంది అన్నమాట. ఈ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఈ. ఈ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఈ. మీకు అందరికీ ఈ అక్షరాలు రాయడం వచ్చు కదా. ఈ. ఆ. ఆ. ఈ. 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 ఈ తర్వాత వచ్చే అక్షరం చూడండి ఇక్కడ ఉందో. ఈ అక్షరాలలో ఈ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఊ. 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 ఊ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఊ. ఊ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఊ. దీర్ఘం అక్షరం ఉంటుంది, తలకట్టు అక్షరం ఉంటుంది. తలకట్టు అక్షరం ఊ పలకాలి అంతే. ఊ. దీర్ఘం వచ్చేదానికి ఊ. తర్వాత ఏంటి? ఆ. ఆ. ఈ. ఈ. ఊ. ఊ. ఈ 6 అక్షరాలు కరెక్ట్గా రాసినాం, వరుస క్రమంలో రాసినాం. ఈ ఊ తర్వాత వచ్చే అక్షరం ఏంటి? చూడండి ఇక్కడ. ఊ తర్వాత వచ్చే అక్షరము చూడండి, కనిపించట్లే? రు. రు అక్షరం రాయండి. రు. రు అక్షరం వచ్చేసిందా? రు తర్వాత రు. రు తర్వాత రు. రు తర్వాత ఏం అక్షరం వస్తుంది? రు. ఆ. ఆ. ఈ. ఈ. ఊ. ఊ. రు. 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 రు తర్వాత ఏం అక్షరం వస్తుంది మనకి? ఏ. 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 ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం తర్వాత ఏం వస్తుంది? ఏ. ఏ అక్షరం తర్వాత ఏ. ఏ అక్షరం తర్వాత ఏ. ఏ తర్వాత చూడండి ఐ. ఐ. ఏం అక్షరము? ఐ. ఏ. ఏ. ఐ. అయిపోయిందా? ఇది వరుస క్రమంలో వచ్చింది కదా మనకి. ఇది వరుస క్రమంలో రాసాం కదా. ఏ. ఏ. ఐ. ఏ. ఏ. ఐ తర్వాత ఏం అక్షరం వస్తుంది చూడండి? ఓ. ఓ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఓ ఎక్కడ ఉంది? ఓ అక్షరం ఎక్కడ? ఓ. ఓ. ఓ తర్వాత ఓ. 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 ఓ తర్వాత ఔ. ఔ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఔ. ఔ.
ఇది కంప్లీట్ చేసి ఈ అక్షరం తర్వాత వచ్చే అక్షరాన్ని రాసి తర్వాత వరుస క్రమంలో రాసి దీన్ని మీ తెలుగు బుక్లో ఏం చేయాలి? ఫస్ట్ తేదీ, నెల, సంవత్సరం వేసి వారం రాసిన తర్వాత ఇది మనకు ఎడమ వైపు సైడ్ రాసిన తర్వాత ఈ వరుస క్రమంలో లేనిది ఇది గజిబిజిగా ఉంది ఫస్ట్ ఒకసారి రాసేసి దాని కిందగా మీరు ఏం చేయాలి? అచ్చులు అని రాసేసి వరుస క్రమంలో అ ఆ ఇ ఉ ఊ ఏ ఐ ఓ ఔ అహ వరకు రాసేసేది. తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే ఇదే మీకు హోంవర్క్ అన్నమాట. తర్వాత మీకు ఆ నుండి ఏం పదం వచ్చు తెలుసా? చెప్పండి మీరు. ఆ నుండి అమ్మ. అమ్మ తెలుసు కదా మనకి అందరికి. అమ్మ తెలుసా అందరికి? అమ్మ అంటే మనకు ఫస్ట్గా మాటలు నేర్పించేది మన అమ్మని. తర్వాత నెక్స్ట్ అక్షరం ఏంటి? ఆవు నుంచి మనకి ఏమొస్తుంది? పాలు వస్తున్నాయి కదా. ఈ ఇల్లు మనము జంతువుల నుంచి తర్వాత మనకు వెదర్ నుంచి ప్రొటెక్షన్ కోసం మనము ఇల్లు కట్టుకుంటాం. మనకి ఇల్లు ఉన్నాయి కదా అందరికి. ఈగ మనకేమైనా స్వీట్ పడింది అనుకో దాంట్లో ఈ అని వచ్చి ఈగ వాలిపోతుంది కదా. ఉడత ఎక్కడ ఉంటుంది? చెట్ల పైన ఉంటుంది. ఉడతలు ఎక్కడ ఉంటుంది? చెట్ల పైన ఉంటాయి. ఊయల చిన్న పాప వాళ్ళను జోల పాడడానికి ఊయల్లో వేసి వాళ్ళు నిద్రపుచ్చడానికి ఊయల్లో వేస్తుంటారు. ఋషి తెలుసు కదా, కమండలం పట్టుకొని ఋషి సాధుగా ఉంటాడు. రూక ఒక పైసా. రూక అంటే ఒక పైసా. ఎలుకలు మన ఇంట్లో ఉంటాయి చూసిరా, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అవునా. ఎలుక. ఏనుగు దేవుని గుడి ముందర లేకపోతే మీకు ఎక్కడ కనిపించకపోతే ఇక్కడ కనిపించే జూ పార్కులో కూడా ఉంటాయి ఏనుగులు. తర్వాత 5 నంబర్. తర్వాత 5 వేళ్ళు. ఒంటె. క్యామెరా తెలుసు కదా, సండే పూట మనకు హైదరాబాద్ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి, పిల్లలు ఎక్కుతూ ఉంటారు అవునా. ఒంటె. ఓడ ఏడా మనకు కనిపించాలంటే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర పెడితే మనకు కనిపిస్తుంది. అవుట్. మనం దీపావళి అప్పుడు ఏం చేస్తుంటాం? బాణాలు వేస్తూ ఉంటాం. అంబరం ఎక్కి తిరుగుతూ ఉంటాం కదా, ఏనుగు పైన అంబరం ఎక్కుతుంటారా. తర్వాత అంతఃపురం. రాణివాసం. అంతఃపురం అంటే రాణివాసం. ఇవన్నీ అక్షరాలు ఏంటి? ఆటు ఆహా వరకు అచ్చులు. ఇవి ఆటు ఆహా వరకు అచ్చులు కరెక్ట్గా వచ్చిన తర్వాత మనము హల్లులు ఎలా రాయాలో నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో మీకు ఆ వీడియో పెడతా. ఓకేనా? ధన్యవాదాలు.